నికుంభ రూపాలలో కొన్ని రూపాలు అసలైన అర్జునుడి కాళ్ళు చేతులు పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాయి. శ్రీకృష్ణ ప్రద్యుమ్నులు బాణాలు గుప్పించి చాలా నికుంభ రూపాలను ఖండించారు. కానీ ఆ ఖండించిన ప్రతి ముక్క మరో నికుంభుడ యుద్ధం చేస్తోంది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు తన దివ్య నేత్రాన్ని తెరిచి అసలైన నికుంభుడు ఎక్కడ ఉన్నాడా అని పరిశీలించాడు. వాడు అర్జునుని ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో అసలు నికుంభుడి శిరస్సు ఖండించాడు. దాంతో మాయా నికుంభులంతా మాయమైపోయారు. కానీ అంత ఎత్తు నుంచి అర్జునుడు క్రింద పడుతున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడికి సంజ్ఞ చేశాడు. వెంటనే ప్రద్యుమ్నుడు ఆకాశంలోకి కొద్దిగా ఎగిరి పడుతున్న అర్జునుడిని పట్టుకొని నేల మీదికి దింపాడు మెల్లగా. ఈ విధంగా నికుంభాసుర సంహారం చేసినటువంటి శ్రీకృష్ణుడు అర్జున ప్రద్యుమ్నులతో కలిసి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరేసరికి నారద మహర్షి యాదవ వీరుడైనటువంటి భానువు యొక్క ఇంటికి వచ్చి అతన్ని ఓదార్స్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు, ఓ భాను, కన్యను ఎవరో అపహరించారని మళ్ళీ తెచ్చుకున్నానని మనస్సులో బాధ పెట్టుకోకు. అది ఒక దైవలీల. నీ కన్య భానుమతి ఒకసారి రైవతగిరి మీద ఉన్న ఉద్యానవనంలో ఆటలాడుకుంటూ తెలియక దూర్వాస మహర్షికి ఒక చిన్న అపచారం చేసింది. ఆ మహర్షి కోపించి ఈ కన్య శత్రువుల చేతుల్లో పడుతుంది అని శపించాడు. ఆ సమయానికి నేను అక్కడే ఉన్నాను. నాతో పాటు మరికొంతమంది మహర్షులు కూడా ఉన్నారు. మేము ఈ శాపం విని దూర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి, ఈ పిల్ల చాలా నియమనిష్టలు గల పిల్లయ్యా, సామాన్యంగా ఏ అపరాధం చేయదు, అలాంటి పిల్లను ఎంత ఘోరంగా ఎలా శపించావయ్యా, ఈ పిల్ల మీద అనుగ్రహం చూపించు, ఇది మా ప్రార్థన అని బ్రతిమాలాను. పెద్దలందరూ కలిసి ఇలా బ్రతిమాలేసరికి దూర్వాస మహర్షి సిగ్గుపడిపోయాడు. కళ్ళు వాల్చుకొని అంటే కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు, మహాత్ములారా, నా నోటి వెంబడి వచ్చినటువంటి మాటను వెనక్కి తిప్పటం ఎవరి వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. కనుక ఈమె శత్రువుల చేతుల్లో పడక తప్పదు. కానీ ఎక్కువసేపు శత్రువుల చేతుల్లో ఉండదు. ఈవిడ ధర్మం చెడిపోదు. ఈవిడ పతివ్రతకు భంగం రాదు. అంతేకాదు, ఈమెకు చాలా మంచి భర్త దొరుకుతాడు, మంచి పుత్రులు కూడా కలుగుతారు. ఈవిడ శరీరానికి శాశ్వతమైన సుగంధం అబ్బుతుంది అని దూర్వాస మహర్షి తన శాపానికి సవరణ చేశాడు. కనుక ఓ యదువీర, భాను, ఈ పిల్లను పాండుపుత్రుడైన సహదేవుడికి ఇచ్చి పెళ్లి చెయ్యి. ఆ సహదేవుడు మంచి ధర్మనిష్ఠుడు. అతడి ధర్మనిష్ఠకి ఈ భానుమతి ధర్మనిష్ఠకి సరిపోతుంది. కనుక నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు నారదుడు. నారద మహర్షి స్వయంగా వచ్చి చేసినటువంటి ఈ బోధన విని మొత్తం వీరుడైనటువంటి భానువు తన కూతురైన భానుమతిని మాద్రీసుతుడైనటువంటి సహదేవుడికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడి దగ్గర నుండి ద్వారకలో ఈ వివాహం జరిపించాడు. కృష్ణుడే జరిపించాడు. ఇమం కృష్ణస్య విజయం, ఇమం కృష్ణస్య విజయం యః పటే శృణుయాదపి విజయం సర్వకృత్యేషు శ్రద్ధదానో లభేన్నరః, శ్రద్ధదానో లభేన్నరః. శ్రీకృష్ణుడి యొక్క సంగీత విజయాన్ని, శత్రు విజయాన్ని వర్ణించే ఈ ఘట్టాన్ని చదివినా విన్నా కూడా సకల కార్యాలలోనూ విజయం లభిస్తుంది. సంగీతగాళ్లకు సంగీతం అబ్బుతుంది. సంగీతం రాని వాళ్లకు సంగీతం వస్తుంది. సంగీతం మరిచిపోయిన వాళ్లకు
సంగీతము జ్ఞాపకం వస్తుంది. కథ వింటున్న జనమేజయ మహారాజు ఇలా అంటున్నాడు, మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు అద్భుతంగా ఉన్నాయి. పూర్వము బృందావనంలో చేసిన రాసక్రీడకు భిన్నంగా ద్వారకా నగరంలో దంపతులు అందరి చేత రాసక్రీడ జరిపించడం, ఆ నిమిత్తంగా స్వర్గలోకం నుంచి నూతన సంగీత ప్రక్రియలను భూమి మీదికి దింపిన విధానం అద్భుతంగా ఉంది. వాద్యాలు కూడా వచ్చాయట, చిత్రమైన వాద్యాలు. మనం ఈరోజు ఏ విధంగా ఊరికి వెళ్ళి ఒక వాద్యం చూస్తామనుకోండి, ఈ దేశం వాద్యం అంటాం. కృష్ణుడు ముందుగానే ఆ దేశానికి తెచ్చిపెట్టాడు, అందుకని ముందుగానే వచ్చాయి కృష్ణావతారంలో. ఇక భానుమతి కన్యాపహరణం అనేటువంటి విషయంతో నికుంభ సంహారము, ఇవన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆ సందర్భంగా మీరు వజ్రనాభ సంహారం గురించి ప్రస్తావించారు. మధ్యలో వజ్రనాభ అన్నాడు అంతే. దయచేసి ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు జనమేజయ మహారాజు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, జనమేజయ, పూర్వం వజ్రనాభుడు అనే రాక్షసుడు మేరు శిఖరం మీదికి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వజ్రనాభుడు ఇలా కోరుకున్నాడు, దేవదేవా, నన్ను దేవతలు ఎవ్వరూ సంహరించటానికి వీల్లేదు. నేను మేరు పర్వతానికి ఉత్తర భాగాన ఒక పెద్ద భూఖండమంత విశాలమైన ప్రదేశంలో వజ్రపురము అనే పేరుతో నూతన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. నా రాజ్యంలోనికి, విశేషించి నా నగరంలోనికి కానీ గాలి కూడా నా అనుమతి లేకుండా ప్రవేశించటానికి వీలు లేదు. ఆ రాజ్యంలో నాకు కావలసిన భోగ పదార్థాలన్నీ నేను కోరుకునే లోపలే సిద్ధంగా ఉండాలి. నా వజ్రపురానికి చుట్టూతా అనేక వందల శాఖా నగరాలు ఉండాలి. వాటి చుట్టూతా వేల ఉద్యానవనాలు ఉండాలి. ఆ నగరంలోని భవనాలు, ప్రహరీ గోడలు, కోటలు, బురుజులు అన్నీ కూడా వజ్రంతో కావాలి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు నవ్వి తథాస్తు అని వెళ్ళిపోయారు. వజ్రనాభుడు కోరుకున్నట్టుగానే వాడు ఊహించిన దానికన్నా ఎక్కువ విశాలంగా, ఎక్కువ సుందరంగా, ఎక్కువ పటిష్టంగా వజ్రపురం రూపొందింది. బాగుంది. ఎప్పుడైతే అంత మహారాజ్యం ఏర్పడిందో అప్పుడు ఎక్కడెక్కడ రాక్షస జాతుల వారు పరుగున వచ్చి వజ్రనాభుడిని శరణు వేడి నువ్వే మహారాజు అని స్తోత్రాలు చేసి ఆ వజ్రపురంలోని దాని శాఖానగరంలోనూ తమ సైన్యాలతో సహా నివసించసాగారు. ఆనతి కాలంలోనే ఆ వజ్రనాభ సామ్రాజ్యము కోట్ల కొలతి రాక్షస వీరులతోనూ వారికి తగ్గ చతురంగ సైన్యంతోనూ నిండిపోయింది. వజ్రనాభుడి సుఖాలకు అంతులేదు. అందుకే కదా కృష్ణావతారం అయింది. ఇంతమందిని సంహారం చేయాలి కదా. అడుగు అడుగున, ఊపిరిన రాక్షసులను సంహారం చేసుకొని వచ్చాడు మహానుభావుడు. ఇలా కొన్నాళ్ళు జరిగి తన రాజ్యం బాగా సుస్థిరం అయ్యేందునే విశ్వాసం కుదిరేసరికి వజ్రనాభుడిలో కొత్త ఆలోచనలు మొదలైనాయి. దానికి తోడు అతడికి సలహా చెప్పే వాళ్ళ ఆలోచనలు కూడా కొత్త రకంగానే ఉంటున్నాయి. అదిగాక వరగర్వం రోజుకి అతడికి. దాంతో ఒకనాడు వజ్రనాభుడు సరాసరి స్వర్గలోకానికి వెళ్ళి ఊరికి బయటే నిలబడి దేవేంద్ర దేవేంద్ర అంటూ గావు కేకలు పెట్టాడు. తమ్ముడి గొంతు విన్న దేవేంద్రుడు స్వయంగా పురద్వారం దగ్గరికి వచ్చాడు. దేవేంద్రుని చూడగానే వజ్రనాభుడు కోపంతో ఊగిపోతూ ఇలా ప్రసంగించాడు, ఓ దేవగణేశ్వర, నువ్వు నేను ఇద్దరం కశ్యప ప్రజాపతి యొక్క పుత్రులమే కదా, మన ఇద్దరం ఒకటే కదా. నాన్నగారి ఆస్తి మీద నీకు ఎంత హక్కు ఉందో, ఆస్తి అంటే మామూలు వస్తువులు కాదు, తపస్సు, శక్తి, మాయ, అది ఆస్తి. నాకు కూడా అంతే హక్కు ఉంది. కనుక స్వర్గరాజ్యాన్ని ఇవాల్టి నుంచి నేను పరిపాలించాలి అనుకుంటున్నాను. స్వర్గరాజ్యాన్నే కాదు,
త్రిలోక సామ్రాజ్యాన్ని కూడా నేనే పరిపాలిస్తాను. దానికి తగ్గ బ్రహ్మవరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంద్ర, కనుక మర్యాదగా నన్ను స్వర్గరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వే పట్టాభిషేకం చెయ్యి. కాదంటావా, యుద్ధానికి రా, నా పరాక్రమం ఏమిటో స్వయంగా రుచి చూపిద్దునుగాని అన్నాడు. ఈ అనుకోని పిడుగును చూసి దేవేంద్రుడు అంతగా కంగారు పడలేదు. అయినా నవ్వుతూ, తమ్ముడు, నాయన, రాజన్నవాడు మంత్రులతో సంప్రదించకుండా ఏదీ చేయకూడదు కదా నాయన. కనుక నేను నా మంత్రులతో సంప్రదించుకోనేందుకోసం కొంచెం సమయం ఇవ్వయ్యా అన్నాడు. రాజు కదాయా, నేను మంత్రులతో అంతా నేను సంప్రదించుకోవాలి కదా, అందుకని కాస్త టైం ఇవ్వు. వజ్రనాభుడు సరే అన్నాడు. తీసుకో, టైం ఇస్తున్నాను. దేవేంద్రుడు పక్కనే ఉన్నటువంటి బృహస్పతిని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి ఆయనతో కొద్దిగా సంప్రదించి వెనక్కి వచ్చి, తమ్ముడు, నాన్నగారి రాజ్యం పంచుకోవాలి అంటున్నావు కదా, కనుక నాన్నగారిని అడుగుదాం. ఆయన ప్రస్తుతం ఒక పెద్ద యజ్ఞ దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష అయ్యాక మనమిద్దరం కలిసి వెళ్ళి ఆయన అడుగుదాం. ఆయన ఏం చెప్తే అది చెప్తాం, అది చేసేస్తామన్నాడు. వజ్రనాభుడికి ఏం చెప్పాలో తోచలేదు. విసుగుగా ముఖం పెట్టి, సరేలే అలాగే కాని అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళాక వజ్రనాభుడికి కొత్త ఆలోచన వచ్చింది. ఈ దేవేంద్రుడు నాకంటే ముందే నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవులు కొరికేసి ఆయన్ను తన వైపు తిప్పుకుంటాడో ఏమో అని ఆలోచనగా రాగానే వజ్రనాభుడు వెనక ముందు చూడుకోకుండా సరాసరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడు రాకముందే వీడు వెళ్ళేసరికి కశ్యప ప్రజాపతి యజ్ఞంలో భాగంగా మౌన దీక్షలో ఉన్నాడు. వజ్రనాభుడు అదేదీ పట్టించుకోకుండా గోలగోలగా తన కథంతా చెప్పేసుకున్నాడు తండ్రి దగ్గర. మౌనంగా ఉన్నాడు. వీడి హడావుడికి చూసిన కశ్యప ప్రజాపతి తన మౌనాన్ని తాత్కాలికంగా పరిత్యజించాడు. పర్వాలేదు, వాణ్ణి కొంచెం ఓదారుస్తూ, నాన్నా వత్స, నీకు తెలుసు కదా, ఇది మౌన దీక్ష సమయం కదా, నేను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు కదా, ఈ యజ్ఞం పూర్తి అయ్యాకరా, అప్పుడు నీకు న్యాయమైన సలహా చెబుతా, ప్రస్తుతానికి నువ్వు నీ వజ్రపురానికి వెళ్ళిపో అని బుజ్జగించాడు. వజ్రనాభుడు కస్సు బుస్సు అంటూ సరే అని వెళ్ళిపోయాడు. దేవేంద్రుడు వజ్రనాభుడి కంటే ఎక్కువ మేధావి. అందువల్ల ఆయన సరాసరి ద్వారకా నగరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేశాడు. వీడి నాయన దగ్గరికి పోతే కృష్ణుడి దగ్గరికి వచ్చాడు ఇంద్రుడు. అక్కడ ఏకాంతంలో రహస్యంగా కూర్చొని వజ్రనాభుడి వ్యవహారం అంతా శ్రీకృష్ణుడికి వివరించాడు. అది విన్న కృష్ణుడు ఇలా అన్నాడు, దేవేంద్ర, నీకు సహాయం చేయటానికి నేనెప్పుడూ సిద్ధమే. బ్రహ్మవర ప్రభావం వల్ల వాడు దేవతలకు లొంగడు, లొంగితే మానవులకే లొంగాలి. కానీ ప్రస్తుతం మా నాన్నగారైన వసుదేవుల వారు షట్పుర సామ్రాజ్యంలో ఒక అశ్వమేధ క్రతువు చేస్తున్నారు. ఆ యజ్ఞం పూర్తి అయితే కానీ నేను వేరే వ్యవహారాలు పెట్టుకోలేను. అదిగాక ఆ వజ్రనాభుడి వజ్రపురంలోకి ప్రవేశించాలంటే అక్కడ చాలా తనిఖీలు ఉన్నాయి, సెక్యూరిటీలు దండుకున్నాయి. సెక్యూరిటీ అంటే ఏమిటి? అక్కడ అంతా మాయలది, మనకిప్పుడు ఉంటాయా అంట్లా. ఆ తనిఖీలను దాటి గాలి కూడా లోపలికి ప్రవేశించడం కష్టంగా ఉంటుంది అనుకున్నాం కదా, అంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు. అందుకని ఈ నియమాలు దండిగున్నాయి. అక్కడ సెక్యూరిటీ, గాలి లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఈ నియమాలన్నీ మనం మా నాన్నగారి అశ్వమేధ యాగం అయ్యాక ఆలోచిస్తే బాగుంటుంది, ఆయనకు అది తెలుసు అన్నాడు. మా నాన్నగారు శ్రీకృష్ణుడు చెప్పుకున్న అర్థం వసుదేవుడికి సంగతి. శ్రీకృష్ణుడు ఏదో దీర్ఘ ప్రణాళికను రచిస్తున్నాడని అర్థం చేసుకున్న దేవేంద్రుడు అనుకుంటాడు లోపల, ఈ మాయ ఏంటో, ఈ మాయగాడిది నాకే అర్థం కావటంలే, ఏంటో ప్రణాళిక వేశాడు. సరే మరి మాట్లాడుకోకుండా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. వసుదేవుడి అశ్వమేధ యాగం చివరికి వస్తూ ఉంది. ఇంకా
వసుదేవుడు చేసే హోమాలలోని హవిర్భాగాలను స్వీకరించడం కోసం దేవేంద్రుడు స్వయంగా ఆ యజ్ఞవాటికి వచ్చాడు. ఆ యజ్ఞాన్ని చూడటానికి చాలామంది మహర్షులు కూడా వచ్చారు. వారందరికీ వినోదం కలిగించడం కోసం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలలో భద్రకాముడు అనేటువంటి నాట్యాచార్యుడి యొక్క కార్యక్రమం చాలా విశేషమైన ప్రశంసను పొందింది. నృత్యం, అతడు నృత్య రూపక ప్రదర్శనలో చాలా దిట్ట. అతడి ప్రదర్శనకు ఉల్లాసపడిన మహర్షి వర్గం అంతా ఒక చోట చేరి ఆ భద్రకాముడిని దగ్గరకు పిలిచి అభినందించి ఏదైనా వరం కోరుకోవాయి అన్నారు. వీళ్ళంతా మహర్షులు. భద్రకాముడు మహర్షులకు నమస్కరించి, మహర్షులు మాట్లాడరు కదా, ఈరోజు నా నాట్యం చూశారు వీళ్ళు, ఆయనకేదో సంతోషం, ఇలా కోరుకున్నాడు. మహర్షి ఉత్తములారా, నేను ఈ భూమి యొక్క సప్తద్వీపాలను సంచరించి ప్రదర్శనలు ఇవ్వాలి. ఇలా సంచరించి కోసం నాకు నా బృందం ఉందే, అంటే నా పరివారం, ఆకాశగమన శక్తి కావాలి. ఒక్కడిని అడుక్కోవచ్చు, వీళ్ళందరికీ ఆకాశగమనం కావాలట. నన్ను చంపే శక్తి ఎవరికీ ఉండకూడదు. ఆహా, నేను పాతకాలపు పాత్రల విశేషాలు వేసిన, ప్రస్తుత కాలపు సాంఘిక జీవనపు వేషాలు వేసిన, రాబోయే యుగాలలో వారి వేషాలు వేసినా సరే ఆ పాత్రధారణలన్నీ కూడా ఏ పాత్రధారణలను పరకాయ ప్రవేశం చేసినట్లుగా యథాతథంగా ఉండాలి. అంటే ఎవరిదైనా ఒక పాత్ర వేస్తే ఆ భూతమే వీళ్ళు చేరుకునేటట్టుగా నా వాద్య బృందము, ఆ నాట్య బృందము కూడా దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. నాకు ముసలితనం రోగాలు ఉండకూడదు. నా ప్రవర్తన, నా నాట్యము, నా కళ ఇవన్నీ కూడా నిరంతరము మీలాంటి మహర్షులకు సంతోషం కలిగించేవిగా ఉండాలి అని కోరాడు. భద్రకాముడు అన్ని కళలను సంబంధించిన కోరికలనే కోరుకోవటం గమనించిన మహర్షులు అతడు ఒక కళా తపస్వి అని భావించి తథాస్తు అని ఆశీర్వదించారు. అప్పటి నుంచి ఆ నాట్యాచార్యుడు భూమి మీద సప్తద్వీపాలలోనూ సంచరిస్తూ నాట్య ప్రదర్శనలు ఇస్తూ ద్వారకా నగరానికి తరచుగా వస్తూ ఉండేవాడు. ఈ భద్రకాముడికి మహర్షులు వరాలు ఇస్తున్న సమయంలో శ్రీకృష్ణ దేవేంద్రులిద్దరూ యజ్ఞసభలో పక్కపక్కన కూర్చొని వజ్రపురం మీద దాడి కోసం కొన్ని ఉపాయాలను ఆలోచించారు. ఆ తర్వాత ఎవరి దోవను వారు వెళ్ళిపోయారు. ఆ ఆలోచన ప్రకారం దేవేంద్రుడు దేవలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దేవలోక హంసలను ఏకాంతంగా దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు: ఓ దేవలోక హంసల్లారా, మీకు స్వాగతం. మీకు మాకు సోదరత్వ సంబంధం ఉంది కదా. ఎందుకంటే మీ హంస జాతిని ప్రథమంగా సృష్టించింది ఎవరు? మా తండ్రి గారైన కశ్యప ప్రజాపతి గారే. అందువల్లే మీకు కాశ్యపీ హంసలు అని పేరు కూడా ఉంది. మీలో కొందరు దేవలోకవాసులైన పుణ్యాత్ములు. విమానాలను మోస్తూ ఉంటారు, విమానాలను కూడా, దేవ విమానాలు. భూలోకంలోని మానస సరోవర ప్రాంతంలో విశేషంగా సంచరిస్తూ ఉంటారు కదా. అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు, చూడలేరు. అలాంటి మీతో ఇవాళ నాకు ఒక దేవరహస్యం, దేవకార్యం వచ్చిపడింది. మీ సహాయంతో దేవశత్రువులను జయించవలసిన సన్నివేశం కూడా ఏర్పడింది. అందుకే మీతో ఏకాంతంగా రహస్య సమావేశం చేస్తున్నాను. నారాయణ నారాయణ, హరే కృష్ణ.